పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళా సాధికారత దిశగా భారతదేశం వేయాల్సిన చారిత్రక అడుగును అడ్డుకున్నాయని అన్నారు. సమాన గొంతుక, సరైన ప్రాతినిధ్యం కోరుకుంటున్న కోట్లాది మంది భారతీయ మహిళలకు విపక్షాలు ద్రోహం చేశాయని ఎక్స్లో ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు దేశానికి గొప్ప అపకారం చేశాయన్నారు. 2026 తర్వాత నిర్వహించే జనాభా లెక్కల అనంతరం ఆర్టికల్ 81 కింద విధించిన స్తంభన ముగియనున్న నేపథ్యంలో ఇకపై కేవలం జనాభా ఆధారంగానే సీట్ల పంపిణీని పునఃసమీక్షించనున్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు అడ్డుకోవడంపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా మహిళా సాధికారత దిశగా భారతదేశం వేయాల్సిన చారిత్రక అడుగును అడ్డుకున్నాయని అన్నారు. సమాన గొంతుక, సరైన ప్రాతినిధ్యం కోరుకుంటున్న కోట్లాది మంది భారతీయ మహిళలకు విపక్షాలు ద్రోహం చేశాయని ఎక్స్లో ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు దేశానికి గొప్ప అపకారం చేశాయన్నారు. 2026 తర్వాత నిర్వహించే జనాభా లెక్కల అనంతరం ఆర్టికల్ 81 కింద విధించిన స్తంభన ముగియనున్న నేపథ్యంలో ఇకపై కేవలం జనాభా ఆధారంగానే సీట్ల పంపిణీని పునఃసమీక్షించనున్నారు.